హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మీకు తలకాయ కూరనైతే ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అలాగే చపాతీలో దేంట్లో తిన్నా కూడా టేస్ట్ అనేది అసలు మారదు. నేను చెప్పిన విధంగా అయితే కరెక్ట్గా చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా అయితే వచ్చింది. సో దీనికైతే ముందుగా మనము బిర్యానీ మసాలా ఉంటుంది కదా. సో చూసారు కదా, బిర్యానీ ఆకులు, ధనియాలు, చెక్క, అనాస పువ్వు, కొద్దిగా ఇవన్నీ కూడా వేసేసుకొని అయితే మనం దోరగా అయితే వేయించేసేసుకోవాలండి. ఇవంతా కూడా మనకు మంచి రంగు వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇవేనండి మనం దీంట్లో యూజ్ చేసే గరం మసాలా అనమాట. ఇవి చాలామంది సీక్రెట్గా యూజ్ చేస్తుంటారు, సీక్రెట్ రెసిపీ అంటారు కదా. సో ఇంగ్రీడియంట్స్ వాటిలలో ఇదొకటి అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇక్కడైతే మనకు మంచి రంగు అయితే వచ్చేసాయి. ఇవి ఇలా వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత వీటిని అయితే మనము పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. మిక్సీలో వీటిని అయితే పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకోవాలి. సో ఆకుతో కూడా వేసేసుకోవాలండి. సో ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువసేపు కుక్ అవ్వాలి కాబట్టి కుక్కర్లో చేసుకోవడం బెటర్ అనమాట. కుక్కర్ అయితే ఒకటి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట. మనం ఆల్రెడీ తలకాయ కూర వేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే వాటిలలో కొద్దిగా ఆయిల్గానే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దాంట్లో చూసారు కదా, మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, 2 స్టార్ పువ్వులు అయితే వేసానమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి వేగే టైంలోనే ఇందులో పచ్చిమిరకాయ కూడా వేయాలి. ఇదైతే ఆనియన్ పేస్ట్ అండి. నేను ఇక్కడ ఆనియన్స్ అనేటివి డైరెక్ట్గా వేయకుండా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకునేసామంటే బాగుంటుంది. సో ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకొని ఇది బాగా వేగే టైంలో ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇక అల్లం పేస్టు, ఈ ఆనియన్ పేస్టు 2 కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుందండి. మనం ఖచ్చితంగా అప్పుడప్పుడైతే ఇలాంటి కర్రీస్ కూడా తింటూ ఉండాలి. కొంతమందికి అయితే అస్సలు ఇష్టం ఉండదు, కానీ కరెక్ట్ విధానంలో చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. సో ఇది మనకు పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా కలిపేసుకోవాలి. మనం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. సో అందుకని మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి నేను టమోటాలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఒక 4 టమోటాలు అయితే తీసేసుకున్నాను. 4 టమోటాలు తీసి చిన్నగా కట్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇక టమోటాలు మనకు వేగాలంటే ఇందులో సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి కదా. సాల్ట్ వేసుకున్నామంటే మనకు తొందరగా ఇది వేగుతాయి అన్నమాట. కాబట్టి నేను కూడా సాల్ట్ వేసేసుకున్నాను. ఇలా 10 నిమిషాలు బాగా కుక్ చేసుకున్నామంటే టమోటాలు అనేటివి ఇలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోతాయి. ఇవి మనకు సాఫ్ట్గా వచ్చేంత వరకు అయితే ఆయిల్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. ఇవి మనకు మంచి సాఫ్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనము కారము ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కారం ఇక్కడ 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసానండి. మనం ఆల్రెడీ ధనియాలతో మసాలా ప్రిపేర్ చేసాం కాబట్టి కొద్దిగానే వేసాను అనమాట. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. సో ఈ 3 వేసుకున్నాక బాగా అయితే కలిపేసుకోవాలి. మనకు ఇది కారం అంతా కూడా ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లోనే బాగా కలిపేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే చూసారు కదా, కొద్దిగా పెద్ద కుక్కరే తీసుకున్నాను. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకొని ఎక్కువసేపు మనం కుక్ చేసుకోవాలి కదా. ఎందుకంటే తలకాయ కూర అనేది బాగా కుక్ అవ్వాలండి, ఎక్కువసేపు ఉడకాలన్నమాట. సో అందుకనేసి ఇవన్నీ మనకు ఆయిల్ అనేది పైన తేలేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా పైన తేలుతుందనే టైంలో మనము తలకాయ కూర అయితే చూసారు కదా, నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. పచ్చి కూరనండి, సపరేట్గా అయితే కుక్ చేయలేదు. సో ఇప్పుడు ఈ మసాలా, ఈ టమోటాలు, ఇదంతా కూడా వీటికి ముక్కలకి బాగా పట్టేలాగైతే కలిపేసుకోవాలి.
ఇందులో సాల్ట్ కూడా సరిపోకపోతే కొద్దిగా వేసేసుకోవాలండి. సాల్ట్ కూడా ఇప్పుడే అయితే వేసేసుకునేసి బాగా ఇలాగే ఇవంతా కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు ఇవి బాగా ఇలాగే ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. ఒకవేళ కారం ఏదైనా సరిపోలేదంటే ఇలాంటి టైంలోనే వేసేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకున్నాక చూసారు కదా, ఆయిల్ అయితే ఇలా పైన తేలుతూ ఉంటుంది. అలాంటి టైంలో మళ్ళీ మొదటి నుంచి అంతా ఒకసారి అయితే కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అంటే మనం నార్మల్ వాటరేనండి. ఇక ఎటువంటి చింతపండు రసం అలాంటిది ఏది కాకుండా డైరెక్ట్గా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో కరెక్ట్గా 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను. మొత్తం వాటర్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని ఉప్పు అలాంటిది ఏదైనా సరిపోలేదు అంటే ఇప్పుడే అయితే ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంక ఇది వేసేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా ఒక 10 విజిల్స్ అయినా వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను నేను. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 10 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. సో 10 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇందులో కొద్దిగా గరం మసాలా, అదేనండి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే గరం మసాలా దాన్నైతే ఇందులో వేసేసాను. ఇది కొద్దిగా కొబ్బరి తురుమండి, పచ్చి కొబ్బరిని ఇది తురుములాగా అయితే వేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళైతే అవసరం లేదు, స్కిప్ చేసేయొచ్చండి. సో ఇవన్నీ వేసేసిన తర్వాత చూసారు కదా, బాగా మనం ఇంకొక 2-3 విజిల్స్ పెట్టామంటే ఇలా ఆయిల్ పైకి తేలైతే మనకు కర్రీ కూడా చాలా చిక్కగా అయితే రెడీ అయిపోతుంది. ఇది ఎలాంటి కర్రీస్లోకైనా అంటే చపాతీలో కానీ, రైస్లో కానీ, టిఫిన్లో కానీ చాలా బాగుంటుంది. ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్